నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర చికెన్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా కడిగి గట్టిగా పిండి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలండి. 3/4 కప్పు పెరుగు వేసుకోవాలి. చికెన్లో తగినంత సాల్టు, తగినంత పసుపు వేసుకొని బాగా కలిపేసి 15 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలండి. కొత్తిమీర చికెను కూర తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు అని చెప్పాను కదండి, అవి చూపిస్తాను. అల్లం వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లము నీట్గా తయారు చేసి పెట్టుకోవాలండి. మనము 10 పచ్చిమిర్చి అండి. ఇవి కొబ్బరి పాలండి. గసాలు 1 టీ స్పూను, తగినంత కొబ్బరి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని పాలు తీసి పెట్టుకున్నాను. 1 కప్పు సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, 1 కప్పు ఆనియన్ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ నిమ్మరసం అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 10 పచ్చిమిర్చి అన్నాను కదండి, ఇవి వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు, కొద్దిగా చెక్కండి, ఇవి ఇప్పుడు మనము తిరగవాతకి వేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ రావాలండి, అంతసేపు మనం వేయించుకుందాము. ఈ విధంగా లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఆనియన్. ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మనము పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకున్నామండి దగ్గరుండి. ఇప్పుడు మనము 15 నిమిషాల సేపు నానబెట్టాం కదండి పెరుగులో చికెను, ఉప్పు, పసుపు వేసి. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇందులో కొద్దిగా వేసానండి సాల్ట్, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. తగినంత పసుపు. దగ్గరుండి బాగా వాడ్చుకోవాలండి మసాలా అంతా పట్టించి. మసాలాలో చికెన్ని బాగా కలిపేసానండి. ఇప్పుడు దగ్గరికి అయింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మనము మూతేసేసి కాసేపు ఉడకపెట్టుకుందామండి. ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయి కూర బాగా మసాలాతో పాటు దగ్గరికి కావాలండి. ఈ విధంగా దగ్గరికి అయిందండి. ఇప్పుడు మనము కొబ్బరి గసాలు రుబ్బి పెట్టుకున్నాం కదండి, పాలు తీసి పెట్టాను, కొబ్బరి పాలు, అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం అండి, ఎక్కువ వద్దు, అరపండు నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా దగ్గరికి కావాలండి. ఈ విధంగా దగ్గరికి అయిందండి, ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నామండి. కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసుకోవాలండి. అంతే అండి, కొత్తిమీర చికెన్ను కూర తయారు చేసుకునే విధానం మీకు చూపించాను కదండి. చాలా చాలా బాగుంటుందండి. సింపుల్ అండి తయారు చేసుకునేది. ఇది చపాతీకి, పూరీకి, రైస్కు, ఇడ్లీకి, దోశకు అన్నిటికీ తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది. నేను 10 పచ్చిమిర్చే వేసానండి, ఎందుకంటే నాకు కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చూసి వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి, ఎక్కువ కావాలంటే వేసుకోండి, లేదంటే తగినంత వేసుకోండి పచ్చిమిర్చి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. చాలా వరకు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ వల్ల మాకు ఎంతో ఎనర్జీ అండి. అంతేకాదండి, మరిన్ని కొత్త రకమైన రుచికరమైన నాన్ వెజ్లో, వెజిటేరియన్లో కూడా నేను మీ ముందు ఉంటానండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.